హ్యాపీ సంక్రాంతి. జై బాలయ్య. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. నిన్న భోగి వ్లాగ్ ఆల్రెడీ చూసేసారు కదా. సో నిన్న టౌన్షిప్లో భోగి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ చూపించేశాను. పొద్దున భోగి మంటలు, రంగోలి అవన్నీ అయిపోయినాయి కదా. సో ఈ రోజు వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్స్. అండ్ ఈ సెలబ్రేషన్స్కి వచ్చేసి సాయంత్రం అందరూ ఒకే దగ్గర కలిసి డిన్నర్ ఒకే దగ్గర చేద్దాము, అట్లా సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి ప్లాన్ చేశారు. దానికోసము ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో ఈరోజు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక్కొక్క ఐటెం చేసుకొద్దామని చెప్పేసి ముందే ఎంతమంది అవుతారు, ఎంత క్వాంటిటీ కావాలి, ఎవరు ఏ ఐటెం చేయాలి అని చెప్పేసి ఫస్ట్ అన్నీ డిసైడ్ చేసుకున్నాము. నాకు వచ్చేసి చపాతీ ఇచ్చారు. సో వేరే కర్రీ అది అడిగారు, కానీ కర్రీ అయితే నా వల్ల కాదు, మళ్ళీ టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అందరూ ఉంటారు కదా అనేసి పర్లేదు చపాతీ ఓకేలే అని అన్నాను. సో దానికోసం నేను చపాతీలు చేశాను. చపాతీలు చేసినప్పుడు కూడా నేను వీడియో తీసాను అనమాట, తర్వాత యాడ్ చేస్తాను. సో దాదాపు 50 చపాతీలు అండి, ఫస్ట్ టైం అన్ని చపాతీలు చేయడము. ఇప్పుడైతే ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. సో ఇది నా శారీ. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు, సో చూపించడానికి వాళ్ళు లేరనమాట. సో ఇది పట్టు శారీ వేసుకున్నాను నేను. ఎలా ఉంది? ఈ కలర్ అయితే నాకు ఇంతకుముందు లేదు, ఇదే ఫస్ట్ టైము. ఈ కలర్ నాకు బాగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో మీరు ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డిన్నరు, గేమ్స్ అవన్నీ ఉన్నాయంట. ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ఫస్ట్ టైము. సో ఏం చేస్తారు ఏంటి, అండ్ నిన్న రంగోలీ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం అదంతా జరుగుతుందంట. సో ప్రోగ్రామ్ అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. యాక్చువల్లీ వాళ్ళు 5కి రమ్మన్నారు, 5 కంటే అట్లీస్ట్ 6 కన్నా వస్తారని చెప్పేసి. బట్ నాకు మాత్రం ఇప్పుడు 7 అయింది. చపాతీలు చేయడానికి చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. తర్వాత రెడీ అయ్యి అదంతా చేసుకుని వెళ్ళేసరికి ఇప్పుడు 7 అవుతుంది. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్లో మాకు ఇచ్చిన వంట ఏంటంటే చపాతీ. ఇదిగో చూడండి, మొత్తం ముందే 1 గంట ముందు పిండి కలిపి పెట్టినాము. ఇప్పుడు టైము 4:30 అయింది. వాళ్ళు ఏం చెప్పినారంటే 5 o'clock రండి అని చెప్పినారు. అంటే అట్లీస్ట్ 6 కన్నా వస్తారని. ఇంకా మన అందరి సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మేము 4:30కి చపాతీ చేయడం స్టార్ట్ చేసినాము. ఇది అయిపోయే వరకు ఎంత అవుతుందంటే 5:30 అవుతుందా? మేబీ అయిపోవచ్చు. 1030. నేను ఒక్కదాన్ని చేయాలంటే కష్టం కాబట్టి ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట. నేను చేస్తున్నా, ఆయన కాలుస్తున్నా. నేను ముద్దలు చేస్తున్నా. కాలవడానికి వీళ్ళు ముగ్గురు రెడీగా ఉన్నారు, కానీ చేయడానికి ఇవ్వలేరు. అందుకని మేము చపాతీల కార్యక్రమంలోనూ ఇప్పుడు మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చేస్తారు చపాతీలు. వీడు కాలుస్తాడంట, నన్ను కాలవనియట్లే. ఎవరు గెస్ట్? చీమ కూడా వచ్చిందంట. ఇదిగో నార్మల్గా మనం ఇంట్లో 5-6 రొట్టెలు చేసుకున్నప్పుడు ఎవరు రారు. ఈరోజు మాత్రం నేను చేస్తాను. ఫైనల్లీ 1 గంట తర్వాత మా చపాతీలు చేయడం అయిపోయింది. చూడండి, ఇదిగో 2 బాక్సులలో కనిపిస్తున్నాయా? ఇప్పుడు హాట్ బాక్స్లో పెట్టాను ప్రజెంట్, కానీ అక్కడికి వెళ్ళి తిని అది దాని లోపు చల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఏం తినరు కదా, డిన్నర్ టైం పడుతుంది. ఇప్పుడైతే వేడివేడిగా ఉన్నాయి. మొత్తం ఎన్ని అనుకుంటున్నారు? 50 చపాతీలు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత ఎక్కువ చేసిన అన్నమాట. మేము 4గురమే ఉంటాం కాబట్టి మా ఇంటికి పెద్దగా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎవరు ఎక్కువ రారు. నేను ఎక్కువ క్వాంటిటీలో వంట కూడా చేయను. ఎవరైనా వచ్చినా 1-2 ఎవరైనా వచ్చినా 1-2 వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఏదో కొంచెం 1-2 చపాతీలు ఎక్స్ట్రా చేయడం అట్లా అంతవరకే, కానీ ఇన్ని ఎక్కువ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫైనల్లీ కంప్లీట్ చేసేసిన. సో ఇప్పుడు వాళ్ళు 5:30కి రమ్మన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 6 అయిపోయింది. నేను రెడీ అయ్యి వెళ్ళేలోపు 7 అవుతుంది. ఎంత మంచి రెడీ అయినా ఏం చేసినా స్వెటర్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే ఫుల్ చలి పెడుతుంది. సో ఎంత మంచిగా చీర కట్టుకున్నా కూడా పైనుంచి స్వెటర్ వేసుకోవడం తప్పట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఏమన్నా కొద్ది జనాలు ఎక్కువ ఉంటే వేడిగా అనిపిస్తుందా, అట్లేమన్నా ఉంటే స్వెటర్ కొంచెం తీసేసి తిరిగి వచ్చానమాట. చూద్దాం. ఫస్ట్ ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ నా వీడియోస్లో మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసినారు. దుర్గా అష్టమి సెలబ్రేషన్స్ టైంలో, వినాయక చవితి సెలబ్రేషన్స్, ఏ ఈవెంట్ ఉన్నా ఇక్కడే జరుగుతుంది అనమాట. ఇది ఒక మల్టీపర్పస్ హాల్ లాగా. సో మన ప్రైవేట్ పార్టీస్ లైక్ ఏదైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా అలాంటివి ఏమన్నా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా మ్యాక్సిమం ఇక్కడనే చేస్తారు. ఇక్కడ ఇంకా మేము వచ్చేసరికి మెల్లిమెల్లిగా ఒకరొకరు రావడం స్టార్ట్ అయిపోయింది. రాగానే వెంటనే స్నాక్స్ అవన్నీ ఇచ్చారనమాట. సో మేము వెళ్ళేసరికి స్నాక్స్ అన్నీ అయిపోయినాయి, కొంచెం లేట్గా వెళ్ళాం కదా. సో ఇక్కడైతే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. కొంతమంది పాటలు పాడినారు, కొంతమంది డ్యాన్స్ చేసినారు.
మామూలుగా ఎవ్రీ ఇయర్ అయితే లేడీస్ అందరూ కూడా ముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఆ రోజు పర్ఫామ్ చేస్తారంట. బట్ ఈసారి మరి టైం సరిపోలేదో దేనికో నాకు తెలీదు గానీ, ఈసారి లేడీస్ ఎవరు చేయలేదు. ఇట్లా పిల్లలు చేసినారు, సాంగ్స్ పాడినారు, అదంతా జరిగింది. ఇది అయిపోయిన తర్వాత గేమ్స్ పెట్టినారనమాట అందరికీ. పిల్లలకి, పెద్దవాళ్ళకి, కపుల్ గేమ్స్ అలా డిఫరెంట్ గేమ్స్ పెట్టినారు. పార్టీ మాత్రం మంచిగా జరిగింది. మాకు ఇక్కడ ఒడిస్సాలో వీళ్ళందరితో కలిసి ఫస్ట్ సంక్రాంతి గదా! మేమైతే బాగా ఎంజాయ్ చేసినాము. అరే! ఊరికెళ్ళట్లేదు అన్న ఆ ఫీల్ ఏం లేకుండా కొంచెం బానే ఎంజాయ్ చేసినాము. ఇక్కడ చూడండి మా వాడు గేమ్ ఆడుతున్నాడు. పాపం వాడు ఈ గేమ్ 3 టైమ్స్ ఆడాడనమాట. అంటే స్టేజ్ పైన ప్లేస్ సరిపోదు. ఒకేసారి అందరికీ పెడితే అని చెప్పేసి ఒక 5 మెంబర్స్‌కి ఒకసారి, 4 మెంబర్స్‌కి ఒకసారి అట్లా పెట్టినారు. దీంట్లో పెట్టినప్పుడు వీడు విన్ అయినాడు. మళ్ళీ నెక్స్ట్ 4లో పెట్టినప్పుడు వేరే వాళ్ళు విన్ అవుతారు గదా! సో, వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ కలిపి పెట్టడం అట్లా 3 టైమ్స్ ఆడినాడనమాట ఆ గేము. బట్ ఫైనల్‌గా వాడికైతే రాలేదు. ఇట్స్ ఓకే పర్లేదు ఆడినాడు బాగా ఎంజాయ్ చేసినాడు. ఇక్కడొచ్చేసి జెంట్స్ గేమ్ అనమాట. ఇలా నడుముకి ఒక క్లాత్ కట్టి దానికి మగ్గు పెట్టి ఇలా బాల్ క్యాచ్ చేయాలి. సో, ఇది అయిపోయిన తర్వాత లేడీస్ గేము. ఇక్కడ నేను ఎక్కడున్నానో కూడా కనిపించట్లేదు. అండ్ ఇక్కడొచ్చేసి గర్ల్స్ వర్సెస్ బాయ్స్ గేమ్ అనమాట. ఇక్కడ అందరూ నోట్‌తో స్ట్రా పట్టుకొని స్ట్రాతోని ఒక కప్పు పక్కన వాళ్ళకి పాస్ చేస్తూ ఉండాలనమాట. సో, అట్లా ఎవరిది గర్ల్స్ ముందుది కంప్లీట్ అయితే గర్ల్స్ విన్నరు. బాయ్స్ అయితే బాయ్స్ అనమాట. సో, ఫైనల్లీ దీంట్లో బాయ్స్ విన్ అయ్యారు. చూసారు గదా! ఎంత గోలగా ఉందో. అందుకే నేను ప్రతిసారి వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటాననమాట. సో, ఇక్కడొచ్చేసి 9 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలకి ఈ గేమ్ పెట్టారు. దీంట్లో ఇంకా మా వాడు నేను గూడా ఆడతాను. నేను ఒకటే గేమ్ ఆడినా నాకు ఇంకా కావాలంటే సరేలే ఇంక ఫైనల్‌గా అందరూ ఆడిండ్రు అయిపోయిర్రు అని జెప్పేసి మళ్ళీ వీడికి ఛాన్స్ ఇచ్చారనమాట. సో, ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ట్విస్ట్ 9 ఇయర్స్ అబోవ్ ఒక 10 మెంబర్స్ పిల్లలు ఆడితే దీంట్లో మా వాడు ఫస్ట్ వచ్చాడనమాట. బట్ యాజ్ పర్ రూల్ అయితే వీడికి ఇక్కడ గిఫ్ట్ లేదు గదా! సో, అందుకని వాడికి గిఫ్ట్ ఏం దొరకలేదు. సో, గేమ్స్ అయిపోయిన తర్వాత మంచిగా డిన్నర్ టైం స్టార్ట్ అయిపోయింది. చెప్పాను గదా! అందరం ముందే ఒక్కొక్క ఐటెమ్ ఇంట్లో చేసుకొని వచ్చామని జెప్పేసి చాలామంది మంచి వంటలు చేసుకొని వచ్చారు. నేను నా చపాతీకే కొంచెం టైం పట్టింది అది ఇది అనుకున్నాను గానీ, మిగతా వాళ్ళైతే వడ, పూర్ణాలు అలా డిఫరెంట్ పులిహోర, సాంబారు, రసము అన్ని వంటలు మన తెలుగు వంటలు అన్నీ చేసుకొని వచ్చారనమాట. మామూలుగా కొంతమందికి అనిపించొచ్చు పండుగ రోజు ఇంత కష్టపడడం ఎందుకు బయట నుంచి అందరికీ ఫుడ్ ఆర్డర్ చేపించుకోవచ్చు కదా అని చెప్పేసి. బట్ అలా చేస్తే పండుగ రోజు మన ఇంటి వంట మన తెలుగింటి భోజనం తిన్నట్టు ఉండదు కదా. అందుకని చెప్పేసి అన్ని మన వంటకాలు పండుగ రోజు మనం ఇంట్లో ఏమేమైతే వండుకుంటామో అవన్నీ ఒక్కరొక్కరుగా డివైడ్ చేసుకొచ్చారు. దీని తర్వాత ఇంకా గిఫ్ట్స్ ఇచ్చే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందనమాట. 9 ఇయర్స్ ఎబో ఉన్న దాంట్లో మా పాపకు వచ్చింది. అండ్ నిన్న జరిగిన రంగోలీ కాంపిటీషన్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. చూసారు కదా ఆల్రెడీ నా ముగ్గు ఎలా వేసాను ఏంటి అని చెప్పేసి. అండ్ ఫైనల్లీ కపుల్ గేమ్స్లో మా ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీరు ఇందాక చూసారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ని అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉంచి ఒక చున్నీతో కట్టి అలా లెమన్ అండ్ స్పూన్ గేమ్ లాగా అనమాట. సో ఆ గేమ్లో మా ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ ఫైనల్లీ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గిఫ్ట్లు అన్నీ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఫైనల్గా ఈవెంట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈసారి సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసినాము. సో ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఏమైందంటే నా చెవు జుమ్కా ఒకటి పడిపోయింది. అక్కడ ఉన్నప్పుడు నేను చూసుకోలేదు. వచ్చిన తర్వాత తీద్దామని చూస్తే ఒక చెవికే ఉంది, ఇంకో చెవికి లేదనమాట. ఇంకా అప్పుడు 12:30 ఆ టైంలో మా హస్బెండ్ వెళ్ళి కొంచెం అక్కడ ఇక్కడ వెతికితే దొరికిందనమాట. లక్కీగా ఏం మిస్ అవ్వలేదు. సో కార్పెట్ అది వేసింది, ఇంకా ఎవ్వరు లేరు కాబట్టి ఈజీగానే దొరికింది. నా చెవు జుమ్కా కూడా కొంచెం పెద్దగానే ఉంది కదా, సో ఈజీగానే దొరికేసింది. ఇంకా ఇంటికి రాగానే ఏం గిఫ్ట్లు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మా పిల్లలు ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేశారనమాట. సంక్రాంతి జై బాలయ్య. హలో అండి, ఇప్పుడే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంటికి వచ్చినాము. ఇప్పుడు టైము 12:30 అవుతుంది. ఇంత లేట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అట్లనే ఈ టైంలో బయట ఫుల్ చలి పెడుతుంది కూడా, అయినా కూడా చలిలోనే మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ అయినాయి. మంచిగా అందరికీ గేమ్స్ పెట్టారు. పిల్లలకి, లేడీస్కి, జెంట్స్కి, మళ్ళీ కపుల్ గేమ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేసినాము. మంచిగా సంక్రాంతికి ఊరు వెళ్ళలేదు, మిస్ అయినామే అన్న ఫీల్ లేకుండా మంచిగా ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేసినాం. అండ్ ఇంకా మాకు గిఫ్టులు కూడా వచ్చాయి అన్నమాట. ఎన్ని గిఫ్ట్లు వచ్చాయి మనకు? 3
3 గిఫ్ట్లు వచ్చాయి. యాక్చువల్లీ నిన్న రంగోలీ కాంపిటీషన్ జరిగింది భోగి రోజు. రంగోలీలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, మా పాపకు వచ్చింది, మా కపుల్ గేమ్లో వచ్చింది. అన్ని గిఫ్ట్లు అనమాట. ఈరోజు అందరూ అదే అంటున్నారు, అన్ని గిఫ్ట్లు మీద తీసుకెళ్ళిపోతారా అని చెప్పేసి. సో ఇది సంక్రాంతికి సంబంధించిన వ్లాగ్ అనమాట. మంచిగా ఫుడ్ కూడా అంతా బాగుండే, ఫుల్గా ఎంజాయ్ చేసినాము. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.